పాపకి పసరు తాగించాలి. పసరా? నీకేమన్నా పిచ్చా? నా కూతుర్ని చంపేద్దాం అనుకుంటున్నావా? లలిత, అభికి ఆయుర్వేద వైద్యం తెలుసు. తెలిస్తే ఆ పిచ్చి పసరు తీసుకొచ్చి నా కూతుర్ని చంపేస్తారా? డాక్టర్ గారు, నా కూతుర్ని తేలు కుట్టిందండి. కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటో చూడండి. నర్స్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. నర్స్. డాక్టర్ గారు, పాప పరిస్థితి ఏంటి? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటారా? అవసరం లేదండి, ఇంజెక్షన్ చేశాను కదా, కాసేపు వెయిట్ చేద్దాం, స్పృహలోకి వస్తుంది. అమ్మా, నా కుటుంబం ఇప్పుడిప్పుడే సంతోషాలను చూస్తోంది. ఇన్నేళ్లుగా దూరమైన నా కొడుకు, కోడలు, మనవరాలు ఇప్పుడే తిరిగి వచ్చారు. అందరం సంతోషంగా కలిసుంటున్న సమయంలో ఎందుకమ్మా ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? నా మనవరాలికి ఏం కాకూడదు. తనని రక్షించు తల్లి. అన్నయ్య, అమ్ముకేం కాదు, నువ్వేమి టెన్షన్ పడకు. నానమ్మా, అమ్మో అమ్మో అమ్మో, అమ్మా, నువ్వున్నావమ్మా? డాక్టర్ గారు, పాపకేం ప్రమాదం లేదు కదా? పాపకేం ప్రమాదం లేదండి. ఈరోజు కాస్త తల తిరిగినట్టుగా ఉంటుంది. నేను ట్యాబ్లెట్స్ రాసిస్తాను, అలాగే ఫుడ్ డైట్ కూడా రాసిస్తాను. 2 days ఫాలో అయితే చాలు. అలాగే. అలాగే డాక్టర్. నర్స్, ప్రిస్క్రిప్షన్ ఇవ్వు. ఈ మందులు వాడండి, సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎలా ఉంది బంగారు? ఆకలేస్తుంది నానమ్మ. అమ్మో, ఉండు, నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆగు. నీ వల్లే నా కూతురికి పరిస్థితి వచ్చింది. నా కూతుర్ని రెడీ చేయమని నేను అడిగానా నిన్ను? అందరి దగ్గర మెప్పు పొందాలని ఓవర్ యాక్షన్ చేస్తూ నా కూతుర్ని రెడీ చేసాం. షూ వేసే ముందు చూసి వెయ్యాలని తెలీదా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? అమ్మా,
అభియం షూ వేయలేదు. నేనే టైం లేదని తొందరగా షూలో కాలు పెట్టాను. తేలు కుట్టేసింది. ఇందులో అభి తప్పేం లేదమ్మా. నువ్వు నోర్మై, అన్ని అబద్ధాలే చెప్తావు. నేను రెడీ చేసే లోపే నీకెందుకంత తొందర? హ, అడ్డమైన వాళ్ళందరితో ఎందుకు రెడీ చేయించుకుంటున్నావు? పాపేమీ అడగలేదండి. నేనే. నువ్వు నోర్మై. నేను నీతో మాట్లాడటం లేదు. లలిత, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు? నీ కూతురికి ప్రమాదం జరగబోయిందనే కంగారు ఒక తల్లిగా ఉండడం సహజం. కానీ అంత మాత్రానికి అభి మీద కోపడ్డం కరెక్ట్ కాదు. అది కాదత్తయ్య గారు. తన నిర్లక్ష్యం వల్లే కదా నా కూతురు ప్రాణాల మీదకొచ్చింది. అయినా కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారు. అభి తప్పేం లేదని పాప చెప్తోంది కదా. తనే తొందరపడి షూ వేసుకున్నా అని చెప్తోంది కదా. ఇంకా అభినెందుకు నిందిస్తున్నావు? అది కాదత్తయ్య. అసలు నా కూతుర్ని రెడీ చేయాల్సిన అవసరం తనకేంటి? అయినా నువ్వు నీ పని సక్రమంగా చేసుంటే నీ పనిలో జోక్యం చేసుకునే అవసరం తనకుండేది కాదు కదా. అవును, అమ్మ చెప్పింది నిజమే. పాపను రెడీ చేసే బాధ్యత నీది. నీ పన్ను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అభినంటున్నావా? సరిపోయింది. ఒక్కరోజు పాపని రెడీ చేయడం ఆలస్యమైతే నేనసలు పాప విషయమే పట్టించుకున్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి? సాలాపు. భర్తకి ఎదురు చెప్పడం తగ్గించు. నీ తప్పుని ఎత్తి చూపిస్తే రోషం వచ్చిందా? మరి చెయ్యని తప్పుకి అభినంటే తన కోపం రాదా? తనకి సహనం, సంస్కారం ఉన్నాయి కాబట్టే నువ్వు కొట్టినా తను మౌనంగా ఉంది. నిజమేనమ్మా, అభి విషయంలో నువ్వు తొందరపడ్డావు. అది నువ్వు చేసిన తప్పు. పాపని రెడీ చేయడమే కాదు, అభి ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేస్తుంది. తను అక్కకి కేర్ టేకర్గా వచ్చినా సరే ఇంట్లో ప్రతి ఒక్కరికి తల్లో నాలుకలా ఉంటుంది.